హాయ్ అండి, మొత్తానికి అయితే నేను మా ఇంటికి వచ్చాను. ఎందుకంటే తర్వాత చెప్తానులే. అయితే ప్రస్తుతానికి మా ఊరు రాగానే ఇక్కడ వాన అయితే విపరీతంగా పడుతుంది. ఒక పక్క ఎండ కాస్తుంది, ఒక పక్క వాన విపరీతంగా పడుతుంది. చూసేయండి ఒకసారి. అదేవిధంగా రెయిన్బో కూడా వచ్చింది, ఇంద్రధనుస్సు కూడా వచ్చింది. ఒక పక్క ఎండ కాస్తున్నా, ఒక పక్క వాన పడుతుంది. కానీ ఏంటి పడతలే, అది చూసేయండి. ఒక పక్క ఇంద్రధనుస్సు కూడా ఉంది, వచ్చేసింది. అదిగాక దాన్ని స్కాటరింగ్ అంటారు. ఒక పక్క ఎండ ఒక పక్క వాన రావడం వల్ల వాటర్ నుంచి వెళ్ళి అది రిఫ్లెక్ట్ అవ్వటం, అది రిఫ్లెక్షన్స్ వల్ల అట్లా కాదు లేక బైబిల్ వేరు సైన్స్ వేరు, కానీ దాని ద్వారా అట్లా వచ్చింది. అది అంతేగాని అది చూడండి ఎంత పెద్ద ఊరు ఒకసారికి ఎట్ట వచ్చిందో, పెద్ద పెద్ద సౌండ్లు అసలుకి. ఇది అయితే విపరీతంగా వానలు పడేటప్పుడు మమ్మల్ని నన్ను బయటికి పంపారు. ఎందుకంటే పిడికంట నన్ను తొందర ఆకర్షించిద్దంట. అది ఎందుకో కానీ ఒక రీజన్లు ఉన్నాయంట కొన్నిటికి. అయితే అదంటే సంగతి. మా అక్కకైతే లాంగ్ డ్రైవ్ చూసి వెళ్ళి అంటుంది. ఇప్పుడు ఇంట్లోకి వెళ్తున్నామండి. రేపు పొద్దున స్పెషల్గా ఏదైనా ఉంటే మా ఇంట్లో చూద్దాం, వీడియో తీస్తాను మా ఇంట్లో. ఎందుకంటే నాకు ఇక్కడికి వెళ్ళినా కానీ ఎక్కువసేపు ఉండబుద్ది కదండి, అందుకని నేను వచ్చాను. పాపం బుజ్జి ఏమో ఉన్నాను కానీ నేను వచ్చేసాను. మళ్ళీ వెళ్తాను 2 రోజుల్లో, రేపు ఎల్లుండి వెళ్తాను. అయితే ప్రస్తుతానికి అయితే ఇదండి వీడియో. చూస్తానండి వీడియో అయితే. నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మీ యొక్క సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఎంతో వాల్యుబుల్ అండి మన ఛానల్కి. ఓకే అండి, వీడియో అయితే చూసేయండి. అది చూడండి విపరీతంగా పడుతుంది వాన అయితే. వానలో చూడండి మా పొయ్యి అయితే ఏ విధంగా మండుతుందో, అసలుకి గాలి తోలుతనగానే మండుతుంది. ఆ మట్టిని ఎగిరిపోతుంది. అబ్బో అయ్యో ఇట్లా కడతా వాడయ్యో, అయ్యో ఇట్లా కట్టుకొస్తుంది మొత్తం. ఓ రాయను చూడండి అసలుకి విపరీతంగా గాలి వస్తుందండి అసలుకి. చూడండి మా పట్ట ఏదో కొట్టపెట్టాడు ఇంకోసేపు అయితే నాకు తెలుసు. ఏమైంది ఊది గడిపోయిందిగా. విపరీతమైన గాలి వాన ఉప్పు ఉరుములు మెరుపులు అన్ని కొట్టుకొస్తున్నాయండి. విపరీతంగా ఉంది అయితే మొత్తానికి అయితే. అసలు ఏం అర్థం కావట్లేదు. ఉన్నట్టుండి వర్షం ఒకసారికి వచ్చేసింది. అది జస్ట్ ఒక 2 minutes నుండి మళ్ళీ వెళ్ళిపోయింది. అవి కొట్టలేదు మళ్ళీ. ఈ విధంగా ఉంటే మా ఇంట్లో చూడండి, ఈ పిల్లలు ఏమో ఉరుములు మెరుపులకి అదిరిపోతున్నారు. అందుకని చెప్పి వాళ్ళు ఒకరు పట్టేసుకుని ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు దగ్గర లేకపోతే వాళ్ళు ఉలికిపడి అమ్మో అయ్యో అని అరుతూ ఉన్నారు. అందుకని చెప్పి దగ్గర ఉన్నారు. ఆ మంట అయితే అలా చూడండి, మీకు చూపిస్తా చూడండి. అలా దూరంలో కనబడుతుంది ఒక చెట్టు. ఆ చెట్టు ఇప్పుడు ఇరిగింది. జస్ట్ ఏమో పెద్ద ఉరుమవుతుంది. జస్ట్ ఇప్పుడే అండి ఇరిగి పడ్డది అది. ఆ చెట్టు అయితే అవి పంపిస్తే ఆ రేకులు పడ్డాయి. ఆమె అయ్యి జస్ట్ ఆ కొమ్మ ఇప్పుడే ఇరిగింది ఆ చెట్టు అయితే. అది మా ఇంట్లో కూడా కొట్టుకొస్తున్నాం వాన అయితే. చూడు ఇక్కడ దాకా వస్తుంది, ఎక్కడ దాకా వచ్చిందో వాన అయితే. ఇప్పుడు ఇంకా విపరీతంగా మారుతుంది అసలు. ఇటు పక్క చూడండి, మీకు ఇంకా క్లారిటీ కనబడుతుంది. ఆ పక్కన ఇప్పుడు ఎగిరిపోతాయి కొద్దిసేపులో. ఇది వర్షం చూడండి, ఇప్పుడు ఈ పంది కూడా పడేటట్టుంది, కట్టుకొచ్చేటట్టుంది. వాన తడి చల్లగా ఉంది. ఆ పొయ్యి మంట అయితే ఇంకా మండుతుంది వానలో కూడా ఇప్పుడు కూడా. ఓకే అండి, మొత్తానికి అయితే మార్నింగే వర్షం అంతా తీరిందండి. అసలుకి వర్షం చాలా సేపు పడి మొత్తానికి అయితే తెరపించిందంటే వర్షం ఆగిపోయిందని అర్థం. అయితే నేను మా ఇంటికి రావడానికి కారణం ఏంటంటే మా అమ్మగారికి జ్వరం వచ్చిందండి. బాగుండలేదని చెప్పేసరికి నేను వచ్చాను, అప్పటికప్పుడు వచ్చి చూశాను. అయితే మార్నింగే ఇంట్లో ఈరోజు టిఫిన్ చేయలేదండి. అందుకని చెప్పి టిఫిన్ తినడానికి మన ఊరు దగ్గరలో, మా ఊళ్ళో వాసుగుడి బాగా ఫేమస్, అక్కడికి వెళ్తున్నా. అక్కడికి వెళ్ళి 2 ప్లేట్ ఇడ్లీ, చిన్నపిల్లలు కూడా ఉన్నారు కదా వాళ్ళకి కూడా తీసుకురావాలి. ఇంకా వెళ్ళి టిఫిన్ తీసుకొస్తాను. తర్వాత ఫర్దర్గా ఒకటి చూస్తాను. అంటే సరేనా, టిఫిన్ తీసుకొని టిఫిన్ అయితే తీసేసుకున్నామండి. తీసేసుకొని ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇంటికి వెళ్ళిపోయి పిల్లలందరూ తింటారు. మీకు ఇంతగా చూపించిన విధంగానే చెప్పిన విధంగానే టిఫిన్ అయితే తెచ్చేసాను. పిల్లలందరూ కూడా ఒక తింటం అయిపోయింది. వీళ్ళు మొన్నటిదాకా ఇప్పుడే అండి తేరుకుంది. వీళ్ళు కూడా పాపం మొన్నటిదాకా జ్వరాలతోటి ఎంత అల్లడిపోయారు.
ప్రెజెంట్ అయితే ఇప్పుడు కొంచెం బాగున్నారు. అదండి సంగతి. హాయ్ అమ్మా. మమ్మీకి అయితే టిఫిన్ ప్లేట్లో పెట్టుకుని తీసుకెళ్దాం. అయితే ఇక్కడ వాస్కోట్లో అల్లం చట్నీ బాగుంటుందండి తినడానికి. నెంబర్ టేస్ట్ ఉండేది. మమ్మీ తీసుకెళ్దాం టిఫిన్. ఇగో మమ్మీ బేటనువా విశాఖ మొత్తానికి ఇది చూసారు కదా వీడియోని. అసలు విషయం ఏంటంటే నిన్న నేను వచ్చే టైంకి మా అమ్మగారికి జ్వరం వచ్చిందండి. జ్వరం రావడం వల్ల రాత్రి అంతా అసలుకి నీరసంగా ఉండి లేవలేదు అసలుకి. ఏం మమ్మీ అని అడిగితే లైట్గా జ్వరం వచ్చింది అయ్యా అంది. సరే అని చెప్పి మార్నింగ్ టిఫిన్ ఇచ్చాను. ఇంకా ఇప్పుడైతే హాస్పిటల్కి వెళ్తున్నాను. అదండి సంగతి. మమ్మీ నాన్నకి డబ్బు కొట్టదు కానీ జాగ్రత్త చూపించుకోండి. ఎనకొండలా అండి. ఎనకొండలో మీకు ఐడియా ఉండదు కదా. మా గుండుపండి డాక్టర్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు ఆంజనేయులు ఏదో ఉంది. అదే అన్న జయ నరసింహ చిన్నపేటక్క ఏదో ఒకట్లే బేడమా నీకు జ్వరం ఉంటుందా? జాగ్రత్త చిన్న. అందరికైతే ఒక స్టోరీ చెప్పాలనుకుంటున్నాను అండి. ఆ స్టోరీ ఏంటంటే మీకు ఇందాక చెప్పిన విధంగా మా అమ్మగారికి జ్వరం వచ్చిందని చెప్పే కదా. అంటే మాకు జ్వరం వచ్చినప్పుడు అంటే మాకంటే నేను మా అక్క మా అన్నయ్య కానీ మా ముగ్గురులో ఎవరు జ్వరం వచ్చినాయి కానీ మా ఇంట్లో వాళ్ళందరికీ కాలు ఆడదు. వాళ్ళకి ఏందబ్బా ఇటు వచ్చింది ఇటు చెప్పి తొందరగా హాస్పిటల్ తీసుకెళ్ళాలి చూపించాలి అన్న దేవతను ఎప్పుడు అట్టే ఉంటారండి. అయితే ఇంకో మాట చెప్పాలంటే మా అమ్మగారు అయితే మమ్మల్ని ఏ విధంగా చూస్తున్నారంటే ఒకప్పుడు మా అగ్గాయి జ్వరం వచ్చిందంటే మాత్రం మమ్మల్ని చాలా పత్తి ఉంచిందండి మమ్మల్ని. అంటే ఇప్పుడు అన్నం పెట్టదు. జ్వరం వచ్చితే మాత్రం అన్నం పెట్టదు. ఎందుకంటే అన్నం తింటే అరగగా మళ్ళీ జ్వరం వచ్చిందన్న ఉద్దేశంతో అసలు అన్నం అయితే పెట్టదండి. ఎప్పుడైతే ఇడ్లీ లేకుంటే బ్రెడ్ కానీ పాలు కానీ ఇస్తూ ఉంటుందండి. ఆ విధంగా మమ్మల్ని కనురెప్పలా కాపాడుకుంటూ మమ్మల్ని జాగ్రత్త చూసుకుంటూ ఉంటుందండి. గంటకి ఒళ్ళు తిరుగుతుంది. ఎందుకంటే ఒళ్ళు వెచ్చబడిందంటే మళ్ళీ చల్లదనానికి జ్వరం కొంచెం మనం తగ్గిదన్న అదే ఉద్దేశంతో డాక్టర్ చెప్తే మీకు ఓ మాట చెప్పాలండి. ఏంటంటే మేము చిన్నప్పుడు హైదరాబాద్లో ఉన్నాం. హైదరాబాద్లో ఊరి దగ్గరలో ఉన్నాం. అయితే నాకు మిడ్ నైట్లో 12 ఫుల్ జ్వరం వచ్చిందండి. అసలుకి పట్టుకుంటే కాలిపోయేంత జ్వరం వచ్చింది చిన్నప్పుడు నాకు. వస్తే ఏం చేశారంటే డాక్టర్ ఫోన్ చేస్తే డాక్టర్ ఏమో అయ్యా ఇప్పుడు రావడం కుదరదు, మరి లేట్ అయిపోయింది కదా ఎట్ట వస్తాం అన్నాడు. అనేసరికి సరే అండి ఇప్పుడు ఏం చేయాలి, మరి నా బిడ్డేమో అల్లాడిపోతున్నాడు అంటే వాళ్ళు అన్నారు మీ దగ్గర దాని పిల్లలు ఉంటే ఒకటి పారాసిటమాల్ ఉంటే ఏంటి డోలో టాబ్లెట్ ఒకటి అదే అప్పుడులో పేర్లు తెలియదు కదా. వాళ్ళు ఏం చెప్తారు రంగుల పేరు చెబుతారు. అదే తెల్లగా గుండ్రంగా ఉండి బ్లూ కలర్లో ఉండేది కదా. దాని ఒకటి ఏంటమ్మా సగం ముక్కు వేయండి, తర్వాత కొంచెం ఒళ్ళు తుడిచిన తర్వాత ఆ గుడ్డని కప్పి ఉంచండి, తర్వాత జ్వరం తగ్గిపోయింది అని చెప్పారండి. అది చెప్తే ఆ రోజు వాళ్ళు నిద్రపోకుండా అప్పుడు నాకు ఊహ ఉంది. సుమారు నాకు అప్పుడు 10 years ఎంత ఉంటాయి, 10 years 9 years ఉంటాయి. అప్పుడు నాకు ఊహ ఉందండి. అయితే ఆ రోజుల్లో అట్ట మమ్మల్ని అంత కేరింగ్గా చూశారు వాళ్ళైతే. ఇప్పుడు వాళ్ళు కన్నదానికన్నా మనం పుణ్యం చేసుకోవాలి. దానికి మీకు ఎలా చెప్పాలో నాకు మాటలు రావట్లేదండి. ఇదొక మన బాధ్యత అండి. ఎందుకంటే చిన్న పంచులు మనల్ని కనురెప్పలాగా ఎట్ట కాచి కాపాడారు, అదేవిధంగా మనం కూడా వాళ్ళకి ఒక అండుగా ఉండి వాళ్ళకి తోడుగా ఉంటూ వాళ్ళకి ఏ బాధ లేకుండా ఏ లోటు లేకుండా మనకు ఉన్నంత దాంట్లోనే వాళ్ళని కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటే ఎంతో బాగుంటుందండి. నేనైతే ఇప్పుడు మీకు చెప్పాలనుకున్న ఉద్దేశం ఏంటంటే మా అమ్మగారు ఆ విధంగా చూసుకున్నారు. ఇప్పుడు ఈ జ్వరం రావడం వల్ల నాకు ఇవన్నీ గుర్తుకొచ్చాయండి. మా అమ్మకి ఇప్పుడు నాకు అసలు చెప్పలేదు. ఎందుకులే అంటే మైండ్లో ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు సపోజ్ నాకు ఏదైనా దెబ్బ తగలటం కానీ ఏదైనా జ్వరం వచ్చిందంటే మాత్రం నేను ఎవరు చెప్పను. ఎందుకంటే బాధ ఏదో నేను ఒక్కనే పడతా కానీ ఇంట్లో అందరికీ ఎందుకని చెప్పి నేను చెప్పను. సేమ్ మా ఇంట్లో అందరూ ఉద్దేశం కూడా అదేనండి. ఇప్పుడు ఒకరికి జ్వరం వచ్చిందంటే అంటే వాళ్ళని మనం చూసి మనం కనుక్కోవడం తప్ప వాళ్ళు చెప్పరు. ఆ విధంగానే మా ఇంట్లో ఎవరైనా అంతే. ఇప్పుడు ప్రజెంట్ అయితే వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళిపోతున్నారు. మా నాన్న మా అమ్మగారు వెళ్తున్నారు. నేను వెళ్దామంటేనేమో మా అత్తగారిది అదే ఫంక్షన్ ఉంది కదా, అది పెళ్ళి ఉంది కదా తొందరలో, దానికి ఇప్పుడు సరుకులకి వెళ్ళాలండి. నేను మళ్ళీ ఇప్పుడు రిటర్న్ వెళ్తాను, చెన్నపల్లి వెళ్ళి అక్కడ సరుకులు వెళ్ళాలి. అదేవిధంగా కొమ్మపల్లి మంచం కూడా ఒకటి తీసుకోవాలంట. చాలా పని ఉందండి నాకైతే, లేకుంటే ఇటే వెళ్ళేవన్నాయి. అది కాక
వాళ్ళింటికి పెద్దలుండి కదా, మొన్నదాకా అయితే ఏ పనులకి వెళ్ళలేదు. ఇప్పుడు వెళ్ళకపోతే బాగుండదు. బుజ్జి అయితే అక్కడే వదిలిపెట్టి వచ్చిందండి. ఎందుకంటే మొన్న చెప్పాను కదా 3 నెలలు వచ్చిందని చెప్పి. ఇంకా నాకు తెలిసి అయితే ఇంకా అమ్మాయి అక్కడే ఉంచుతాను ఒక 6 months దాకా. ఎందుకంటే పొలాలు కూడా స్టార్ట్ అవుతాయండి. ఇంకా అమ్మాయిని పొలాలను చెప్పలేను కదా. ఇంకా నేనంటే ఏదో పని చేసుకుంటూ ఇంకా జీవనం గడపాలి కాబట్టి తప్పదు. ఇంకా అదండి మొత్తానికి ఈ వీడియో కానీ మీకు వర్త్ అనిపిస్తే తప్పకుండా మన ఛానల్ సపోర్ట్ చేయండి. మీ యొక్క సపోర్ట్ని బట్టి మన ఛానల్ ఎదుగుతూనే ఉంటుందండి. ఓకేనా? మీ యొక్క చిన్న లైక్ ఎంతో వాల్యుబుల్ అండి. ఆ ఒక్క చిన్న లైక్ వల్ల 10 మందిలో ఒకరికైనా మన వీడియో రికమెండ్ అవుతుంది. ఓకేనా? మీ సపోర్ట్ మనకి తప్పకుండా ఉండాలి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.